నమస్తే అండి, నేను రజాక్. పోక్రీ సినిమాలోని లేడీ విలన్ ఇప్పుడు ఎలా ఉందో తెలుసా? పూరి జగన్నాథ్ కుర్రాళ్ళకు ఆరాధ్య దర్శకుడు. పడే కొద్దీ బౌన్స్ బ్యాక్ అయ్యి రావడం అతడికి అలవాటు. మోటివేషనల్ స్పీకర్ కూడా. ఇప్పుడంటే సరైన హిట్స్ లేక చతికిలు పడ్డాడేమో కానీ ఇండస్ట్రీకి హిట్స్ ఇవ్వడం, రికార్డ్స్ బద్దలు కొట్టే మూవీస్ తెరకెక్కించడం అతడికేమీ కొత్త కాదు. బద్రి నుంచి లైగర్ మూవీ వరకు ఇదే రుజువైంది. రవితేజ, మహేష్ బాబు, నాగార్జున, జూనియర్ ఎన్టీఆర్, అల్లు అర్జున్, రామ్ చరణ్, ప్రభాస్, గోపీచంద్, రానా, రామ్ చరణ్, కళ్యాణ్ రామ్, వరుణ్ తేజ్, రామ్ పోతినేని, విజయ్ దేవరకొండ వంటి స్టార్స్ తో ఇతడు వర్క్ చేసిన వీళ్ళందరూ కూడా వర్క్ చేశారు. అతని మూవీలో నటించాలని ప్రతి ఒక్క హీరో కూడా కోరుకుంటాడు. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ తో చేసినటువంటి సినిమాలు ఏ స్థాయిలో స్టార్డమ్ వచ్చిందో మనందరికీ తెలుసు. ఇక రాజమౌళి, సుకుమార్ తర్వాత ఇండస్ట్రీలో వర్స్టైల్ దర్శకుడు అనడంలో ఎటువంటి సందేహం లేదు. పూరి మహేష్ కాంబోలో వచ్చిన మూవీ పోకిరి అప్పట్లో రికార్డులు క్రియేట్ చేసింది. మహేష్ బాబులో మరో కోణాన్ని వెలికి తీసింది. 12 కోట్లు పెట్టి తీసిన సినిమా 70 కోట్ల వరకు వసూలు చేసింది. ఇక ఇందులో పాటలకు ఫిదా అవ్వని వారే ఉండరు. మెలోడీ బ్రహ్మ, మణిశర్మ అందించిన పాటలకు మంత్రముగ్ధులు కావాల్సిందే. ఇప్పటికి చార్ట్ బస్టర్లే. 2006లో ఏప్రిల్ 27న రిలీజ్ అయినటువంటి బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది ఈ మూవీ. ఇటీవల రిలీజ్ చేస్తే 1.7 కోట్లు కొల్లగొట్టింది. ఇక ఈ సినిమాలో ఇలియానా హీరోయిన్, ప్రకాష్ రాజ్ విలన్. అతని లవర్ గా కనిపించిన నటి గుర్తుందా? ఇప్పుడు ఆమె ఎంతలా మారిపోయిందో తెలుసా? ఈ సినిమాలో ఆమె ఉండేది కొద్దిసేపే అయినా ప్రేక్షకులు మాత్రం బాగానే కనెక్ట్ అయింది. ఇంతకు ఆమె ఎవరంటే జ్యోతి రాణా. కానీ ఇప్పుడు శివరాణాగా చలామణి అవుతుంది. ఈ మూవీ తర్వాత ఆమె 2-3 సినిమాల్లో అలరించింది. పూరి చిత్రాలైన దేవుడు చేసిన మనుషులు, మెహబూబా సినిమాలతో పాటు సంపూర్ణేష్ హీరోగా తెరెక్కిన ధగడ్ సాంబాలో కనిపించింది. అలాగే హిందీలో కూడా నటించింది. గండీ బహాద్, షకీలా వంటి సినిమాలో నటించింది. ప్రస్తుతం సినిమాలు చేస్తున్నట్టు లేదు, కానీ సోషల్ మీడియాలో మాత్రం తన ఫోటోలతో కాక పుట్టిస్తోంది.